మరి చాక్లెట్స్ ఇద్దరం బద్దకానికి బ్రాండ్ ఫ్రెండ్స్ ఏం మనకి అవన్నీ రావు కష్టం ఏ రాకుండా మరి ఏ తినవచ్చు ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అయితే యాక్చువల్గా మేము ఏం చేస్తున్నామంటే మేము లాస్ట్ వీక్ అదే 2 weeks బ్యాక్ వనభోజనాలు అనేది ప్లాన్ చేసుకున్నాం కదా. అయితే అప్పుడు అనుకున్నాం అనమాట, వనభోజనాలు చక్కగా సక్సెస్ అయితే మంచిగా అయితే మళ్ళీ ఒక పార్టీ చేసుకుందాం అని చెప్పి. అయితే అదేమో సరే అని చెప్పేసి ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే గులాబ్ జామ్ ప్యాకెట్స్ తెస్తే ఒకటి మిగిలిపోయింది. సో అది కూడా ఉంది కదా, ఏదైనా స్నాక్ చేసుకుందాము అని చెప్పేసి స్వీట్ వచ్చి గులాబ్ జాము, సొరకాయతో అప్పాలు అయితే చేశారు. నాకైతే అసలు యాక్చువల్గా ఇది తెలియదు. అంటే సొరకాయని తురిమేసి దాంట్లో కొంచెం బియ్యం పిండి, కొంచెం అల్లం, ఉప్పు, కారం, కొంచెం కొత్తిమీర అవన్నీ మిక్స్ చేసేసి, పచ్చిమిర్చి కూడా మిక్స్ చేసేసి అవన్నీ అంటే చెక్కల్లాగా చేసేసి కాలుస్తారంట. నాకైతే ఐడియా లేదు, మీకు తెలుసా లేదా అనేది స్నాక్ అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అయితే ఈ రెండు అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకైతే వాటికే ప్రిపరేషన్ అనమాట ఇవి. ఇదైతే నేను స్పీడ్ మోడ్లో పెట్టేస్తున్నాను, చూసేయండి. వీడియో కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి చూడటానికి అయితే ఉంటుంది. అంటే యూట్యూబ్ వాళ్ళు ఇంకొంతమందికి అయితే పుష్ చేస్తారు. ప్లీజ్ గైస్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కింద హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఆ పాయింట్స్ అయితే ఇవ్వండి. అదేంటంటే వీక్లో 3 times ఇవ్వచ్చు. అంటే ఒక వీడియోకైనా ఇవ్వచ్చు, ఆర్ 2 videosకైనా ఇవ్వచ్చు, ఆర్ 3 videosకైనా ఇవ్వచ్చు. లేకపోతే ఒక వీడియోకే 3 times అయితే ఇచ్చేయచ్చు. ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే హైప్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి. గులాబ్ జామ్ ప్రాసెస్ అయితే నేనైతే ఇప్పుడు సింపుల్గా చెప్పేస్తాను. 1 cup ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్కి దాంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఆ పౌడర్ని మనం కొంచెం పాలు వేసుకొని కొంచెం చపాతీ పిండిలా కలుపుకోవాలి. అది ఒక 1/2 hour ఉండిన తర్వాత దాన్ని అయితే చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏంటంటే పాకానికి ఏంటంటే 1 cup ఆఫ్ పిండికి 2 కప్పుల పంచదార అనేది యాడ్ చేసుకొని ఆ పంచదారలో 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మీకు షుగర్ అంటే ఎక్కువ స్వీట్ అవసరం లేదు అంటే 1.5 cup వేసుకున్నా కానీ సరిపోతుంది. సో అదేంటంటే వాటర్ పోసిన తర్వాత కొంచెం తిక్కుగా వచ్చేదాకా చూసుకొని ఈ బాల్స్ ఆల్రెడీ చేసుకొని ఉంటాం కదా, వాటిని ఏంటంటే డీప్ ఫ్రై చేసేసుకొని ఆ డీప్ ఫ్రై చేసిన వాటిని దాంట్లో మిక్స్ చేసేస్తే సరిపోతుంది. దాంట్లో లాస్ట్లో ఏంటంటే మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకున్నా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది కొంచెం సేపు అయిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము కూడా ట్రై చేసాం, లాస్ట్ టైం కూడా ట్రై చేసాం కదా, ఈసారి అయితే ఇంకా బాగా వచ్చాయి. ఇంకా మేము ఎలా ఫుల్ ఫన్ చేసుకుంటూ ఈ వంట చేసాము అనేది నేను కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి. మ్యాక్సిమం అయితే చాలా ఫన్ ఉంటుంది. మ్యాక్సిమం ఈ వీడియో చూస్తే ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను.
చెప్పరా. చూడు, నా చేతులు నువ్వు నీ చేయి చూడు. ఆయిలు వంట చూడు నున్నగా ఉంది. ఇక్కడ ఉన్న అందరి చేతులు చూద్దాం. అందరి చేతులకు నూనె ఉంటుంది కానీ ఈమె చేతికి నూనె ఉండదు, అస్సలు ఉండదు. నీటినే ఉంది కానీ అప్పాలి కావాల్సింది న్యాయమే. అప్పాలి కావాల్సింది. చెట్లన్నీ నేను తినలేదు ఫ్రెండ్స్, నాకు అసలు ఇస్తలేరు అడుక్కొని మరీ తీసుకున్నాను ఫ్రెండ్స్. దొంగల ఫ్రెండ్స్ ఇదంతా. నేను చేసిన కష్టం నాది. దీంట్లో ఏం చేసినావు మనిషా? ఫ్రెండ్స్ అప్పలు నేను చేస్తే నాకేడో పేరు వచ్చిద్దా, నువ్వుకేసారు ఫ్రెండ్స్ ఇద్దరు. అసలు మాటలే రావు. మొత్తం కూడా ఇట్లన్నప్పుడా స్లైడ్ అయ్యాక ఏందాక ఏందాక నేను సైడ్ పెడతాను. నన్ను దొబ్బేసారు కదా, నోచుకోబడిందంట. ఇది నూనె ఇట్లా ఇద్దరం బద్దకానికి బ్రాండ్ ఫ్రెండ్స్ ఏం కష్టమో ఏ రాకుండా మరి ఏ తినవచ్చు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ తోటి ఎంత బాగా చేశాను అనుకుంటున్నా. నేను చేసేది ఈ గులాబ్ జామ్ ఫ్రెండ్స్ మీరు ఇట్లా చేయరా? చూడు అందుకే ఒక్కటన్నా ఒక్కటి ఇచ్చుకుని నాది తప్ప అనుకో. ఒక్కటి కూడా ఇచ్చుకోని నాకు రాదంటారు. చూపిస్తా అసలు ఒక్కటే ఇచ్చుకుందా నీకు ఎందుకు ఎంత నీట్గా అసలు ఎంత సాఫ్ట్ న్యాయం లేదు ఫ్రెండ్స్. ఎంత బాగా మళ్ళీ నాకు
మాట్లాడుకుంటున్నా తేజ. నేను కడగను అనుష రానంటున్నా అనుష. నేను కడగను వెళ్ళిపోతా అంటున్నా అనుష. అది అవసరమే. వీడియో తీస్తున్నా అంబికాక. ఇక్కడ పెట్టేస్తా. తేజ ఒక కవర్ తేజ. అప్పలు అంటే ఇట్లా చేస్తారంట, మేమైతే అందులో పెట్టి ఒత్తుతాం. నీ తెలంగాణ, మాది ఆంధ్ర. ఇది ఎట్లా రా అసలు, ఇది ఎట్లా హౌ ఈ చేతిలో పెట్టి ఎట్లా అది రాట్లా ఉండకుండా వేసేస్తా. ఎట్లుంది అప్పలు? గట్టిగా చెప్పాలి, ఇక్కడికి వచ్చి చెప్పాలి. చెప్పుదా. మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇంకా చక్కగా ప్లేట్స్లో అయితే పెట్టేసుకున్నాము. గులాబ్ జాము ఆ అప్పాలు అయితే ఇంకా చక్కగా బిల్డింగ్ మొత్తం వస్తుంది. మా బిల్డింగ్లో మొత్తం 8 ఉన్నాయన్నమాట. ఆ 8 మెంబర్స్ వస్తారు, ఇన్వాల్వ్ అవుతారు, ప్రతి ఒక్కళ్ళు వస్తారు. చక్కగా అందరం కూర్చొని అయితే చక్కగా కొద్దిసేపు అయితే కూర్చొని మాట్లాడుకొని తినేసాము. చాలా బాగా అనిపించింది. అందరూ అయితే ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కూడా ఇలా పార్టీ చేసుకోవటానికి ఒక గ్యాంగ్ ఉన్నారా లేదా, మీ అపార్ట్మెంట్లో కూడా ఇలానే చేసుకుంటారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.